హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు మనం ఒక మంచి రుచికరమైన రైస్ రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందామండి. అదేంటంటే పుదీనా పచ్చి కొబ్బరితో పులావ్ అండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా అండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చేసుకోవడం చాలా సింపుల్. ఇలా మనం పుదీనా పచ్చి కొబ్బరి పులావ్ చేసేసుకొని పెరుగు చట్నీతో తింటే సూపర్గా ఉంటుంది. కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దామండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఒక మీడియం సైజ్ పుదీనా కట్టని శుభ్రంగా కడిగేసేసుకొని ఈ విధంగా మిక్సీ జార్లోకి తీసేసుకొని ఒక 2 పచ్చిమిరపకాయలు తుంచి వేసేసుకొని అలాగే 1 టీ స్పూన్ అల్లం ముక్కలు, తర్వాత ఒక 12 పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకొని 2 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి ముక్కలు వేసేసుకోవాలండి. 3 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క వేసేసుకొని కొద్దిగా నీళ్లు వేసేసుకొని చూడండి ఈ విధంగా పేస్ట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టేసుకోవాలండి. ఈరోజైతే నేను ఈ రైస్ని కుక్కర్లో ప్రిపేర్ చేయటం లేదండి. మీకు కావాలంటే కుక్కర్లో కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఒక 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు వేడెక్కిన తర్వాత 2 లవంగాలు, 1 స్టారు, 2 ఇలాచీలు, కొద్దిగా దాల్చిన చెక్క, అలాగే 1 బిర్యానీ ఆకు వేసేసుకోవాలండి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసేసుకున్న తర్వాత ఒక 3 పచ్చిమిరపకాయని సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. 2 మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయల్ని సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఒక 2 నిమిషాలు ఫ్రై చేసేసుకోవాలి. చూడండి ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేగాలి. ఇప్పుడు ఇందులో ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా అండి, అది వేసేసుకోవాలి. ఇప్పుడు ఆ మిక్సీ జార్లో కొద్దిగా నీళ్లు వేసుకోవాలి. మామూలుగా పుదీనా రైస్ని మనం చాలా డిఫరెంట్ స్టైల్లో చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులో ఒక 1/4 టీ స్పూన్ పసుపు పొడి, 1/4 టీ స్పూన్ ధనియాల పొడి వేసేసుకొని ఇప్పుడు ఇలా కలుపుకుంటూ హై ఫ్లేమ్కి మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఒక 2 నిమిషాలు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసేసుకోవాలి. మామూలుగా ఇందులో మనం టమాటో వేస్ట్ చేసుకోవచ్చు, తర్వాత వెజిటబుల్స్ వేస్ట్ చేసుకోవచ్చు. కానీ నేను ఈరోజు ఈ విధంగా చేస్తున్నానండి పుదీనా పచ్చి కొబ్బరి కాంబినేషన్తో. ఇప్పుడు ఒక అరగంట ముందు మామూలు బియ్యమే అండి, 2 మీడియం సైజులో ఉన్న గ్లాసుల బియ్యాన్ని కడిగి ఒక అరగంట ముందు నానబెట్టి పెట్టానండి. కొద్దిగా మనకు రైస్ అనేది గిన్నెలో చేస్తున్నాం కాబట్టి నానాలన్నమాట. అప్పుడే మనకు రైస్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. కుక్కర్లో అయితే డైరెక్ట్గా కూడా మనం కడిగేసేసి ఒక 5-10 నిమిషాలు నానబెట్టి కూడా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బియ్యం వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఈ బియ్యాన్ని ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీరని సన్నగా చాప్ చేసి వేసేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా రాళ్ళుప్పు కూడా వేసుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ జస్ట్ ఇదంతా కూడా 1 నిమిషం ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి. మనం పచ్చి కొబ్బరి వేసాం కదా అండి, కమ్మగా ఉంటుంది రైస్ అనేది. ఇప్పుడు ఇదంతా కూడా వేగిపోయింది. ఇప్పుడు ఇందులో నీళ్లు వేసేసుకుందాము. ఇప్పుడు 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాను కదా అండి నేను, ఒక 4 గ్లాసుల నీళ్ళు అయితే మనకు సరిపోతుంది. బియ్యం ఆల్రెడీ ఒక అరగంట నానాయి కాబట్టి సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి కలిపేసేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 8 నిమిషాలు ఉడికించుకోవాలండి. కొద్దిగా నీళ్ళు ఉన్నప్పుడు సిమ్లో పెట్టేసుకోవాలి. చూడండి రైస్ అనేది మనకు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. నేను ఈరోజైతే ఇక్కడ గిన్నెలో ప్రిపేర్ చేశానండి. మీకు కావాలంటే కుక్కర్లో కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూడండి రైస్ అనేది ఎంత పొడి పొడిగా వచ్చిందో. అప్పుడే డిష్ అవుట్ చేసేసుకుండా మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు అయిన తర్వాత మనం డిష్ అవుట్ చేసుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొద్దిగా కొత్తిమీర సన్నగా చాప్ చేసి వేసేసుకోవాలి. అంతే అండి, పుదీనా పచ్చి కొబ్బరితో రైస్ అనేది రెడీ అయిపోయింది. పుదీనా పచ్చి కొబ్బరి పులావ్ పెరుగు చట్నీతో తింటే చాలా బాగుంటుంది. కాబట్టి లంచ్ బాక్స్ కూడా చాలా బాగుంటుందండి. చేసుకోవడం చాలా సింపుల్ కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, కమ్మగా. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మళ్ళీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.